ఇంకా సంతోషకరమైన వార్త ఏంటంటే నమస్కారం. టుడే వీచర్కి స్వాగతం. నా ప్రణాళికలో, నా అభివృద్ధి ప్రణాళికలో ఏ పాయింట్స్ అయితే పెట్టానో దగ్గర దగ్గర ఆ పాయింట్స్ అన్నీ కాపీ చేశారు. మీరు కూడా ఉన్నారు. నిజమనే ఒప్పుకుంటారా లేదా? మీరు ఇక్కడికి వచ్చి మా ప్రణాళిక చూశారు, అక్కడ పోయి ఆ మేనిఫెస్టో చూశారు. తేడా ఏంటంటే వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న పనులు నేను చేయగలను, నేను చేయాలి అనుకున్నవి కొన్ని పెట్టిన, ఇంకా చాలా ఉన్నాయని కూడా మీకు చెప్పాను. కానీ మా ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి స్టేట్ మేనిఫెస్టోలో కూడా తీసి పెట్టేసుకున్నాడు. అంటే స్టేట్ మేనిఫెస్టో వేరు, వెంకటగిరి మేనిఫెస్టో వేరు. ఇవి కూడా నేనే చేస్తాను అన్నట్టు చెప్పటమా? చేనేతలకు 500 యూనిట్ విద్యుత్ ఇది ఒకటి వెంకటగిరికే పరిమితం, లేకపోతే స్టేట్ మేనిఫెస్టోలో ఉందా? 24,000 రూపాయలు స్టేట్ మేనిఫెస్టోలో ఉండేది వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి మేనిఫెస్టో అని రాస్తారు. అంటే స్టేట్ వైడ్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తా, వెంకటగిరి నియోజకవర్గంలో కురుగొండ రామకృష్ణ గారు నేను ఇక్కడ ప్రజలను మోసం చేస్తా. ఇదే ఇద్దరి యాభై సంవత్సరాలకి 4,000 రూపాయలు స్టేట్లో ఉండేది. కానీ ఎలాగైతే అప్పుడప్పుడు ఈ మధ్య జోక్ చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు 5 నెలలు కష్టపడి వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఆపించి ఈ ఒక్క నెల 2 నెలలు 4వ తేదీ కౌంటింగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తిరిగి వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి అవతాతలకు వికలాంగులకు చేరుతుంది పెన్షన్. ఈయన ఏమంటాడు చంద్రబాబు నాయుడు గారు, నాకు ఓటేయండి నేను ఇంటికి పంపిస్తాను అంట. అది ఇక్కడ పెట్టిన బాగా పేలిన జోక్ అన్నట్టు. అలాగే వెంకటగిరి పట్టణంలో జనాభా పెరుగుతున్న దృష్ట్యా రింగ్ రోడ్డు, అంటే నేను నా ప్రణాళికలు పెట్టమని ఆఫ్ రికార్డ్ మీకు చెప్పిన. టూరిజం రాపూర్ మండలం, డయాలసిస్ సెంటర్, ఘోషాసుపత్రి, ఇక్కడ అన్నిటికన్నా మంచి పెద్ద జోక్ ఏంటంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి 20 సంవత్సరాలు అయింది. 30-40 సంవత్సరాలు దూరదృష్టితో అప్పుడు మంత్రి రాజలక్ష్మి చేశారు. ఆయనే ఒప్పుకున్నారు. ఎమ్మెల్యే అయిన 5 సంవత్సరాలు ఏం చేసేవా అంటే, నేను ప్రతిపక్షంలో ఉన్నాను, పాలకపక్షం వేరే పార్టీ, అందుకని నేనేం చేయలేకపోయాను, చేతగాని వాడిని అన్నాడు. మరి నెక్స్ట్ 5 years నీ ప్రభుత్వం, మీరు ఎమ్మెల్యే, అప్పుడేం చేసావా అంటే చెప్పడానికి ఏం లేదు. కానీ మధ్యలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో మోటార్లు రిపేర్ వచ్చినాయని నీళ్ళు అందించలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఏమయ్యా అంటే ప్రతిపక్షంలో ఉన్నాను, కానీ ప్రజలందరికీ దాహార్తి తీర్చడానికి ఒక
వాటర్ ట్యాంకర్ పెట్టాను. అంటే దాన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి 16 ఓవర్ హెడ్ ట్యాంకులకి ఊరంతా అప్పటికే 25,000 జనాభా ఉన్న ఊరికి నీళ్లు సరఫరా ఈరోజు 55,000 ఉంటే ఇప్పటికీ సరిపోతుంది. ఇంకొంచెం కూడా పెరిగిన 70,000 వరకు ప్లాన్ చేశారు. అలాంటిది ఒక ట్యాంకర్ పెట్టి అపర భగీరథుడు అనే ఒక బిరుదు కూడా ప్రజలందరూ గుర్తించాలి, గమనించాలి. ఇలాంటి వ్యక్తి మరోసారి ఎమ్మెల్యే చేయమని వెంకటగిరి నియోజకవర్గ ప్రజల ముందుకు వస్తున్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 4 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనతో కుమ్మక్కై నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే మేము పార్టీ మనిషిగా ఆఫ్ రికార్డ్ పిలిచి పెద్దలు మందలిస్తుంటే నియోజకవర్గ ప్రజల కోసం ఒక్కసారి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక నిరసన కార్యక్రమం చేయలేదు, ఎక్కడ ఎటువంటి మాట అనలేదు అప్పటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మీద. తోడు దొంగలని మేము అప్పుడే చెప్పాం. 4 సంవత్సరాలు కలిసి దోచుకున్నారు వెంకటగిరి నియోజకవర్గాన్ని. ఇప్పటికీ స్పష్టంగా అర్థమవుతుంది. పెళ్లి మండపంలో పెళ్లి కానుకలాగా రామనారాయణ రెడ్డి వచ్చి నా వర్గం వీళ్ళు అని రామకృష్ణ గారికి తాంబూలం లాగించిపోయారు. వీళ్ళు నియోజకవర్గం గురించి ఏ ఒక్కరోజు కూడా ఆలోచన చేయలే. అభివృద్ధి అనేది వాళ్ళ మనసులో మైండ్లోకి దూరల. కమిషన్లు ఎలా కొల్లగొట్టాలనే ఆలోచన తప్ప రెండోది లేదు. ఈ ప్రజలను అడుగుతుంటా, వెంకటగిరి ప్రజలను అడుగుతుంటా, ఎందుకు వేయాలి వీళ్ళకి ఓటు? మరీ ముఖ్యంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో చేత కాదు అన్న వ్యక్తికి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పాలకపక్షంలో ఉండి ఏమీ చేయలేని వ్యక్తికి ఓటు ఎందుకు వేయాలి? ఆలోచించండి. అభివృద్ధి ఎప్పుడు జరిగింది? నేదనమల్లి హయాంలో. నేను ఏకరవ పెట్టను. వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్లో ఏమేమి జరిగిందో నేను ఏకరవ పెట్టను. ఈ పార్టీకి ప్రజలందరికీ తెలుసు. కొనసాగింపుగా ఇన్ఛార్జిగా 1 సంవత్సరం పనిచేసిన. ఒక పక్క నియోజకవర్గం నలుమూలలా తిరుగుతూ అవసరాలు గుర్తించాను. రేపు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇవన్నీ పనులు చేసి పెడతానని కొన్ని మాత్రం అభివృద్ధి ప్రణాళికలో పెట్టిన. ఎందుకని ఓటు వేయకూడదు తెలుగుదేశం అభ్యర్థికి చెప్పినప్పుడు నేదురుమల్లి రామకుమార్ రెడ్డికి ఎందుకు వేయాలో కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. 1 సంవత్సరం, ఈ 1 సంవత్సరంలోనే కొనసాగింపుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇది వరకు లేవు. ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురావడంలో సఫలీకృతుడైన 53 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి నియోజకవర్గం మొత్తానికి
ఖర్చు పెట్టాం. పోలేరమ్మ జాతర మనకెంతో సెంటిమెంట్తో కూడింది. రాష్ట్ర పండుగ చేశాం, ప్రజల పండుగగా నిర్వహించుకున్నాం. ప్రతి ఒక్కరూ మంచి దర్శనం చేసుకున్నారు. టిట్కో ఇళ్ళకి గృహప్రవేశాలు చేశారు. 110 ఎకరాల నగరవనం 50 సంవత్సరాల ముందు చూపుతూ చేయడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మూలబడిపోయింది, మూతబడే స్టేజ్లోకి వచ్చింది. పునరుద్ధరించడానికి సొంత నిధులు 40 లక్షలు నేను ఖర్చు పెట్టి టీచర్లు శాంక్షన్ చేసి ముందు కొత్త హాస్టల్ కానీ కొత్త కోర్సులు కానీ పెట్టడం జరుగుతుంది. ఇది చాలదా? ఈ ఒక్క సంవత్సరంలో పదవి లేకున్నా నియోజకవర్గానికి చేసిన పనులు. బీసీ బిల్డింగ్ శాంక్షన్ అయింది, 3 ఎకరాల్లో అలాట్ అయింది. గురుకుల పాఠశాల కలవాయిలో శాంక్షన్ అయింది, 5 ఎకరాలు అలాట్ చేయడం జరిగింది. అంటే చెప్పుకుంటా పోతే ఈ ఒక్క సంవత్సరంలోనే గర్వంగా ఫీల్ అవుతారు. ఎప్పుడూ చెప్తుంటారు రామకృష్ణ గారు, సెంట్రల్ లైటింగ్ అని. పోయినసారి కూడా నేను చెప్పిన, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద రైల్వే స్టేషన్ నుంచి టౌన్కి వచ్చే రోడ్డు ఒక డబుల్ రోడ్గా చేసి సెంట్రల్ లైటింగ్ అనే స్కీమ్ ఒకటి దేశం మొత్తం మీద అమలు చేశారు. అది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చేశానని చెప్పుకోవటం ఆయనకే చెల్లు. ఈ ఒక్క సంవత్సరంలో మేము కూడా అదే అడ్డ రోడ్ నుంచి పోయే ఏర్పేడు రాపూర్ రోడ్డుకి సెంట్రల్ లైటింగ్ తెచ్చాం. ఏ స్కీమ్ కింద లేదు. ఎంపీ గారు నేను కలిసి ఈ సెంట్రల్ లైటింగ్ పెట్టడం జరిగింది. మీరందరూ చూసే ఉంటారు, లైట్లు కూడా ఆన్ అయింది, చూశారు కదా. అది ఒక గొప్పగా చెప్పుకోవటం ఇంకా ఆయనకే చెల్లి. ఇప్పుడు మరి అది చెప్పినప్పుడు నేను చేసిన కూడా చెప్పాల్సి వస్తుంది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే సెంట్రల్ లైటింగ్ అంటే, ఒక సంవత్సరం ఏ పదవి లేకుండా అలాంటి సెంట్రల్ లైటింగ్. కానీ నా దృష్టిలో ఈ సెంట్రల్ లైటింగ్ ఏంటంటే, వెంకటగిరికి పట్టిన చీకటిని పారదోలుతూ నేదురుమల్లి హయాంలో రాబో వెలుగుకి దారి చూపిస్తూ అన్నట్టు నేను భావిస్తున్నాను. వెంకటగిరి ప్రజలు నేదురుమల్లి కుటుంబాన్ని ఆదరించారు, హక్కును చేర్చుకున్నారు. అలాగే మేము కూడా శక్తి వంచన లేకుండా, అవినీతికి తావు ఇవ్వకుండా, కమిషన్కి పాల్పడకుండా మన నియోజకవర్గ ప్రజలకు, ప్రాంతానికి అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు పెద్దలు. ఆ బాటలోనే నడుస్తానని చెప్తూ నియోజకవర్గ ప్రజలందరి మద్దతు కోరుతున్నా. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. అభివృద్ధి ఏంటో, మర్చిపోయిన అభివృద్ధి ఏంటో వెంకటగిరి ప్రజలకు రుచి చూపిస్తాను అని తెలియజేసుకుంటూ, వెంటనే అమలు చేయడం జరుగుతుంది. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా మా నివాసం ఇక్కడే కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా వచ్చి సమస్యలు తెలియజేయవచ్చు.
అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ప్రతిపక్ష పార్టీలాగా పచ్చ చొక్కా కమిటీ ఉండదు. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అమలు చేస్తాం. అందరి బాగోగు కోరుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ గుండెల్లో కూడా చోటు సంపాదిస్తాననే నమ్మకంతో మీ అందరికీ పనిచేస్తానని తెలియజేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వండి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు. ఎవరికి ఓటేస్తారనేది మీ ఇష్టం, కానీ ప్రతి ఒక్కరూ ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. నా తరఫున నేను మిమ్మల్ని అభ్యర్థించేది, ఆ రోజు బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో ఈవీఎం 2వ నంబర్ పైన నా పేరు ఉంటుంది, నేదుమల్లి రామ్కుమార్ రెడ్డి. పక్కన ఫ్యాన్ గుర్తుంటుంది, ఆ పక్కన బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కండి. బీప్ సౌండ్ వచ్చేదాకా వెయిట్ చేయండి. మీరు నొక్కిన బటను ఆ బొమ్మ వస్తుంది, పేపర్ కనబడుతుంది. అప్పుడే ఆ బూత్ నుంచి బయటకు రండి. మిమ్మల్ని అందరినీ మరోమారు అభ్యర్థిస్తుందా, 2వ నంబర్ మీద బటన్ నొక్కి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నన్ను గెలిపించి మీకు పనిచేసి సేవ చేసే భాగ్యం కలిగించమని కోరుకుంటున్నాను. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.